సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నేరేడుచెర్ల మండల కేంద్రాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగర్ ఎడమ కాలువ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంటెది నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ మహాధర్నా సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు. గతంలో సాగర్ నీటి గరిష్ట స్థాయిలో ఉన్న రైతుల అవసరం కోసం సాగునీటికై నీటిని విడుదల చేసి చెరువులను నింపిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. నేడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ కనీసం పోతిరెడ్డిపాడు నుండి భారీగా నీళ్లు తరలిపోతుంటే కనీసం ఆ నీటిని అడ్డుకోవడం కూడా చేతగాని పరిస్థితిలో ఉందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తెచ్చిన కరువును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఎగువ నుంచి వరద వస్తున్నా కానీ కనీసం రైతుల అవసరం కోసం సాగునీటిని విడుదల చేయకపోవడం వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. ఈ ధర్నాలో హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 80,000 కిష్ణ సామర్థ్యానికి పెంచుతున్న సందర్భాలు ఆనాడు ఉద్యమనేత కేసీఆర్ గారు తెలంగాణ రానున్న రోజుల్లో ఎడమకాల కింద రైతాంగం మొత్తం కూడా ఎడమకాల కింద భూమి మొత్తం కూడా ఎడారికి అక్రమ ప్రాజెక్టు ఈ నీటి తరలింపు ఎంతో ఆపివేయాలని చెప్పేసి కోదాడ నుంచి నాగార్జున సాగర్ వరకు కేసీఆర్ గారు పాదయాత్ర చేసే ఒక సందర్భం. ఆ రోజు చెప్పిండు ఖచ్చితంగా ఈ యొక్క పోదిరెడ్డి పోకరి పెద్ద చేస్తే ఎడమకాల కింద రైతాంగం మొత్తం కూడా తీవ్రమైన అన్యాయం చేస్తే ఆనాడు పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి తెలంగాణ నాయకులు ఈ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు ప్రజల కోసం పెదవులు నియోజకవర్గం మీద నుంచి పర్యటనలు చేస్తామన్నారు కదా. దాదాపు 2 నెలల నుంచి మరి రైతులు నాటి పెట్టుకోవాలని అది కోసం పడుతుంటే నీళ్లు లేకపోదని రైతులు దిక్కుచేతులు స్థితిలో ఉన్నప్పుడు మరి మంత్రి గారికి వాళ్ళ బాధ అర్థం కావట్లేదా? అయ్యా, మీరు ఈ హైదరాబాద్ లో ఈ తెలంగాణలో ఎక్కడైనా తిరగండి, స్వయంగా ఈ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఆ బాధ మాకు అనిపిస్తున్నది. మీరు నియోజకవర్గానికి మరి చేస్తున్న మేలు ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఏదైతే రైతులు పడుతున్న కష్టాలు మీకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీ పర్యటనలన్నీ ఎక్కడైనా చేసుకోండి. కానీ ఈ ₹1,00,000 ఖర్చు పెట్టి మీరు ఒక 4 గుంట పైసలు ఖర్చు పెట్టిరా? రైతు బంధు కింద 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రైతు బంధువులు. కరోనా ఉన్న టైంలో కూడా ఎమ్మెల్యే జీతాలు ఆపి, మంత్రుల జీతాలు ఆపి రైతులకు రైతు బంధు ఇచ్చింది. మీరు 2 సార్లు వేసారు, అవుతున్నాయి, వేయలేకపోతున్నారు, పీకలేకపోతున్నారు. ఎందుకు? ఒడ్డు కొన్నాడు, 27,000 కోట్లు పెట్టి ఒడ్డు కొన్నాడు. కరోనా టైంలో కల్లాలకే పంపించి కాంటాలు ఊళ్ళకే పంపించి ప్రాజెక్టుల మీద 1,25,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఉచిత విద్యుత్ మీద 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఈ రైతాంగానికి ఎంత ఖర్చు పెట్టారు లెక్కలు చెప్పండి, మీరు చెప్పండి, అసెంబ్లీలో చెప్పండి. రైతే రాజులు చేయాలనేది కేసీఆర్ యొక్క ఆదేశం, ఆలోచన. మీ ఆలోచన ఏంది? రాహుల్ గాంధీ రాజులు చేయాలి, ఆయన ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుంది. ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా ఏమవుతాడని మాకు సంబంధం లేదు. నీళ్లు వదలమని అడుగుతున్నారు, నీళ్లు ఉన్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి వెంటనే మా డిమాండ్ ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. ఆంధ్ర పాలకులు బానిసలుగా ఉండకండి. మీరు నీళ్లు విడుదల చేయకపోవడం ద్వారా ఆంధ్ర పాలకుల బానిసలే మేము అనుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి నీకు మూటలు అందినాయా, బెదిరింపులు వచ్చినాయా చెప్పాలని. కాబట్టి ఎడమ కాలువకు వెంటనే ఈ రోజే మీరు వెంటనే నీళ్లు విడుదల చేయాలి. రైతాంగాన్ని, ఎడమ కాలువ కింద రైతాంగాన్ని ఆదుకోవాలి. పోతిరెడ్డిపాడు నీళ్లను వెంటనే గేట్లు మూయించాలి. అక్కడి నుంచి చుక్క నీళ్లు పోకుండా చేయాలి. ఇది ఎల్లినో కరువు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. దయచేసి ఇప్పటికైనా మా డిమాండ్ వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించడం జరిగింది. వేలాది మంది రైతులు ఎండలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావటం జరిగింది. ఒక్కటే డిమాండ్, ఈ ధర్నా ద్వారా మేము నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఆయన, నాగార్జున సాగర్ లో నీళ్లు ఉండి కూడా మీరు ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయకపోవడం గల కారణం ఏందో మీరు తెలంగాణ హుజూర్ నగర్ రైతాంగానికి చెప్పవలసిన అవసరం ఉంది.
క్షమాపణలు చెప్పాలి మీరు. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. మా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా లెక్కలు చెప్పారు. ఈ రోజు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మాట్లాడేటప్పటికి కూడా నాగార్జున సాగర్ లో 535 అడుగుల నీళ్లు ఉన్నాయి. 535 అడుగుల నీళ్లు ఉన్నాయి. ఈజీగా అలా లోకగా ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎడమకాల ఒక నీళ్ళు వదిలి ఒక పంటను కాపాడొచ్చు. ఆల్రెడీ 20 రోజులు సీజన్ దాటిపోయినప్పటికి కూడా 510 అడుగులు ఉన్నప్పుడే నాగార్జున సాగర్ లో లెవెల్ 510 అడుగులు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అధికారులు నీళ్లు వదిలి ఎడమ కాలువ మొత్తం పంటను కాపాడినరు. ఎడమ కాలువల కింద ఉన్న 6 లక్షల ఎకరాల భూమి ఆ రోజు 510 అడుగులున్నప్పుడే కాపాడిండు, ప్రణాళిక ప్రకటించింది. మరి మీకు 535 అడుగులు ఇవ్వాలా నాగార్జున సాగర్ లో ఉంటే